హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ అయితే మా ఊర్లో లాస్ట్ డే అనమాట జాతర. 3 days ఉంది కదా, షార్ట్ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేశాను. సో ఈ రోజు వచ్చేసి శ్రీవారి కళ్యాణం అన్నమాట. సో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్యాణం ఎట్లా జరిగింది ఏంటిదని లాంగ్ వీడియో అయితే పెడతా, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఫస్ట్ అయితే నేను షార్ట్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను ముందుగానే, సో మీకు అప్డేట్ ఇవ్వడానికి. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడే రెడీ అయినా, ఇక నచ్చిటి తల్లి దా. ఎక్కడికి వెళ్తున్నామా చెప్పు? టెంపుల్ కళ్యాణానికి వెళ్తున్నాం. ఓకే బాయ్. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పూజ అయితే స్టార్ట్ అయింది. మధుపర్కం తాగించిన తర్వాత మామగారి యందు అల్లుడు ప్రసన్నుడు అయిపోతాడు. ప్రసన్నుడు అయిపోయి ఇదిగోని అదిగోని అనే బాధ. కళ్యాణం అవ్వగానే ఇక్కడ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఏర్పాటు చేశారన్నమాట, భరతనాట్యం. ఇంకిక్కడ పూజ అవ్వగానే శ్రీవారులకి అక్షంతలు అయితే వేసి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాము. మాతో పాటు మా ఊరి శ్రీవారి కళ్యాణం అయితే మీరు కూడా చూడండి. అండ్ లాస్ట్ వరకు జాతర కూడా ఉంటుంది, ఇంకా ఎండ్ వరకు చూడండి. సో మీకు కూడా అర్థమవుతుంది ఏంటి ఎలా జరిగింది అనేది. ఇంకా అక్షంతలు వేసేసి భోజనాలు చేయడానికి అయితే వెళ్ళినాం అనమాట. చాలా అంటే చాలా రష్ ఉంది, చాలా ఊర్లో నుండి అందరు వస్తారు. సో ఎవరైనా మన వీడియోని చూసి చుట్టుపక్కల ఎక్కడైనా వేరే ఊరి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ రండి, బాగుంటుంది. అండ్ సెల్ఫీ పాయింట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ శ్రీ వెంకటేశ్వర నామాలు పెట్టారు, అక్కడ సెల్ఫీ అయితే దిగుతున్నారన్నమాట. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మేము కూడా తీసుకున్నాము. అండ్ ఇప్పుడైతే ఇంకా అందరం కూడా జాతర చేయడానికి వెళ్తున్నాము. జాతర కూడా చాలా నచ్చింది. ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్, ప్రతి ఇయర్ కూడా ఈ ఇయర్ అంటే ప్రతి ఇయర్ కంటే ఎక్కువనే వస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే జాతరకి వెళ్ళినాం, ఏమేమి తీసుకుంటున్నామో చూసేయాలి.
రూపాయలు పర్స్ 100 రూపాయలు. ఇక్కడైతే నా చిట్టి తల్లి మిక్కీ మౌస్ ఎక్కింది. అందరికంటే ఎక్కువ ఎంజాయ్ మా చిట్టి తల్లి చేసింది అన్నమాట. జంపింగ్ జపాంగ్ అండ్ మిక్కీ మౌస్ అంటూ ఫుల్గా ఎంజాయ్ చేసింది అన్నమాట. జాతరలో మనకంటే పిల్లలే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. సో ఇదిగో చూడండి, అంత పైనుండి వస్తుంది. ఇంకా మనకు చూసే వాళ్ళకి భయం ఉంది కానీ వాళ్ళకి మాత్రం లేదన్నమాట. ఈ ఐస్ క్రీమ్ ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. అప్పుడు కూడా 5 రూపీసే ఉంది, ఇప్పుడు కూడా 5 రూపీసే ఉంది. చాలా బాగుంది. తినక చాలా ఇయర్స్ అవుతుంది అన్నమాట. ఎప్పుడో చిన్నప్పుడు కొనుక్కొని తింటుంటే, సో ఇప్పుడైతే అవి కనిపించినాయి. ఇప్పుడు ఏమైనా మనం అరుణ ఐస్ క్రీమ్ అంటూ అదంటూ ఇదంటూ ఐస్ క్రీమ్ పార్లర్స్ చుట్టూ తిరుగుతాం కదా. సో ఇట్లాంటివి ఇట్లా జాతరలలోనే దొరుకుతాయి, వేరే ప్లేస్లో అయితే దొరకవన్నమాట. ఇప్పుడు మనకి డైరెక్ట్ డబ్బాలు వెన్నెల అనుకుంటూ తెచ్చుకుంటాం కదా, సో అంతే అన్నమాట. సో ఇప్పుడైతే ఇంక ఇట్లాంటి దొరుకుడు కష్టం కదా. ఓన్లీ జాతరలలో వస్తే మాత్రం ఖచ్చితంగా తింటా. అండ్ ఊర్లలో అప్పుడప్పుడు వస్తాయి కదా ఎండాకాలంలో, అప్పుడు తింటా అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి షాపింగ్ చేస్తున్నా. నేను షాపింగ్ చేసేది ఏం లేదు, అండ్ బ్యాంగిల్స్ తీసుకుంటున్నా అన్నమాట. ఎక్కడికి వెళ్ళిన జాతరలో ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ అయితే నేను మా ఊరు జాతరలో అయితే తీసుకుంటా బ్యాంగిల్స్. అంటే డైలీ వేరే గూట్ల లాగా ఉంటాయి కదా, సో అవి ఒక పేరు తీసుకున్నా అంతే. ఇంకా జాతర మొత్తం కూడా కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిన. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ నైట్ ఇంకా శ్రీ వెంకటేశ్వర స్వామి ఊరేగింపు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మా ఏరియాలో అంటే మా ఇంటి దగ్గరే ఉంటుంది, కొంచెం ఏరియా ముందుకు వస్తే వీడియో తీస్తున్నాను. సో ఇంక ఊరేగింపు తర్వాత పల్లకి సేవ ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడైతే ఊరు మొత్తం తిరిగేసి ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చారన్నమాట.